నమస్తే. మేఘాలయలో హనీమూన్కి వెళ్లిన ఇండోర్ వాసి రాజా రఘువంశీ హత్య కేసు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది మనం చూసాం. అయితే అతన్ని హత్య చేసేందుకు తన భార్య సోనం సుపారీ ఇచ్చిందన్న విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఈ కేసులో ప్రియుడు కోసం సోనం అనే మహిళ తన భర్తను సుపారీ ఇచ్చి హనీమూన్లోనే చంపించేసింది. అయితే ఇక్కడ ఒక్క విషయం అయితే అర్థం కావట్లేదు. తల్లిదండ్రులు బలవంత పెడితే తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పడానికి భయపడి రాజా రఘువంశీని పెళ్లాడింది సోనం. ఇక్కడ ఆమె కోపం ఎవరిపై? అయితే తన తల్లిదండ్రులపై ఉండాలి, లేదంటే తనని ధైర్యంగా పెళ్లాడలేదని తన ప్రియుడిపై ఉండాలి. కానీ అభం శుభం తెలియని తనను నమ్మి పెళ్లాడిన భర్తను ఎందుకు చంపాలి? అతన్ని చంపితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? అయినా విడాకులు, లేచిపోవడం ఇలాంటి చాలా ఆప్షన్లు వీళ్ళకి తెలియదా? ఎలా చూసినా ఇవన్నీ కూడా మర్డర్ కంటే చిన్నవే కదా. ఆ యాంగిల్లో అసలు ఎందుకు ఆలోచించరు? ఏంటి మర్డర్ చేసి తప్పించేసుకుందామనే? ఏమో, ఏదేమైనా ఇలాంటి దేడ్ దిమాకులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును, ఎందుకంటే వీరికి మర్డర్ చేయడానికి లేని భయం తమ ప్రేమ విషయం తమ తల్లిదండ్రులకు చెప్పేటప్పుడు మాత్రం వస్తుంది. నిజంగా ఎంత విచిత్రం కదా. ఆలోచిస్తే ఎంత భయంకరమైన సమాజంలో మనం బ్రతుకుతున్నామో అర్థమవుతోంది. అవును, ఇలా నాకు మాత్రమే అనిపించట్లేదు, నటి కంగనా రనౌత్కి కూడా ఇలా అని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. తన తండ్రి ఫ్యాక్టరీలో పనిచేసే రాజ్ కుష్వాహా అనే యువకుడిని ప్రేమించిన సోనం తన భర్త రాజాను హత్య చేసినట్లు వెల్లడైంది. ఇందుకోసం ఆమె తన ప్రేమికుడితో పాటు మరో ఇద్దరికి సుపారీ ఇచ్చి మరీ భర్తను హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. రాజాను వివాహం చేసుకోవడం ఇష్టం లేని సోనం తన తల్లిదండ్రుల ఒత్తిడితో రఘువంశీని వివాహం చేసుకుంది. ఆ తర్వాత భర్తను వదిలించుకునేందుకు ఇంతటి ఘోరానికి ఒడిగట్టింది. ఇప్పుడు ఈ కేసుపై బాలీవుడ్ నటి ఎంపీ కంగనా రనౌత్ కూడా స్పందించారు. సోనంను ఒక మూర్ఖురాలిగా అభివర్ణించిన కంగనా మన చుట్టూ కూడా ఇలాంటి వారు ఉన్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఆమె ఒక పోస్ట్ పెట్టారు. రాజా రఘువంశీ హత్య కేసును తాను అసలు అర్థం చేసుకోలేకపోతున్నానని చెప్పి సోనం తెలిపారు. ఇది నన్ను కదిలించింది. ఇది చాలా అసంబద్ధం. ఒక మహిళ తన తల్లిదండ్రులకు భయపడి వివాహాన్ని తిరస్కరించదు, కానీ ఆమె కాంట్రాక్ట్ కిల్లర్తో క్రూరమైన హత్యనైతే ప్లాన్ చేస్తుంది. ఉదయం నుంచి ఈ విషయం నా మనసులో మెదులుతోంది, కానీ అర్థం కావడం లేదు. ఆమె విడాకులు తీసుకోలేదు, తన ప్రేమికుడితో పారిపోలేదు, కానీ హత్య చేయించగలదు. నిజంగా ఎంత క్రూరమైనది, హేయమైనది, అన్నింటికంటే అసంబద్ధమైనది అని చెప్పాలేమో. తెలివి తక్కువ వ్యక్తులను ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. వారు సమాజానికి చాలా ప్రమాదకరం. మనం తరచూ అలాంటి వ్యక్తులను చూస్తూ ఉంటాం. వారు ప్రమాదకరం కాదని అనుకుంటూ ఉంటాం, కానీ అది నిజం కాదు. మేధావులు తమ స్వలాభం కోసం ఇతరులకు హాని కలిగించవచ్చు, కానీ ఒక మూర్ఖుడికి అతనేం చేస్తున్నాడో కూడా వాడికి తెలియదు. గుర్తుంచుకోండి, మీ చుట్టూ ఉన్న మూర్ఖుల నుంచి జాగ్రత్తగా ఉండండి అని కంగనా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.